హాయ్. పొటాటో ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు? ఆలూ ఫ్రై, ఆలూ కుర్మా ఇలా ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ మనం చేసుకుంటూనే ఉంటాం. ఈవెన్ శాండ్విచ్లో కూడా. అలాంటి పొటాటో మన గార్డెన్లో ఎందుకు పెంచకూడదు అనిపించి ట్రై చేశాను. ఆ లేయర్గా చిన్నగా కట్ చేసి పెట్టిన తర్వాత ఈ సెకండ్ డే ఇలా ఉంది. నేను ఎలా కట్ చేశాను, ఎలా నాటాను అనేది ఒక షార్ట్ వీడియో చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ వీటి గ్రోత్ ఎలా ఉందో చూసిన తర్వాత నేను వాటి గురించి మీకు చెప్దామని నేను ఆ వీడియో చేయలేదు. ఇది 3 days తర్వాత. స్టార్టింగ్లో గ్రోత్ మాత్రం చాలా విగ్రస్గా ఉంటుంది, చాలా ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఏంటంటే ఆ టెంపరేచర్ని మనం మెయింటైన్ చేయాలి. డైరెక్ట్ సన్లైట్లో ఎప్పుడు పెంచకూడదు. ఇలా చిన్న చిన్నగా స్క్రాచ్ నుంచి మనం పెంచే ఏ వెజిటబుల్ అయినా. చాలామంది ఏంటంటే చిన్న లేయర్గా కట్ చేసి బీట్రూట్ కావచ్చు, క్యారెట్, ఆనియన్స్ కూడా ఆ రూట్ సిస్టమ్ దగ్గరే కట్ చేసి టిష్యూ కవర్లో పెట్టచ్చు లేదా వాటర్లో పెంచవచ్చు అంటారు. కానీ ఏంటంటే అక్కడ జర్మినేషన్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది. సో అన్ని క్లైమేట్స్లో మనం వాటిని పెంచలేము, త్వరగా కూలిపోతుంది. మనం వెయిట్ చేసి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. కానీ ఇలా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు రిజల్ట్ వస్తుంది. చూడండి, పెట్టిన 4 కూడా ప్రాపర్గా గ్రోత్ అవుతున్నాయి. కాకపోతే ఇది కొంచెం స్లోగా ఉంది, బట్ పెరుగుతుంది. సో ఇవన్నీ ఆల్మోస్ట్ 4 to 5 days తర్వాత, 5th day అనుకుంటాను. చూడండి ఎంత బాగా పెరుగుతుందో. వీటిలో ఈ సాయిల్ మిక్స్ ఏంటో కూడా నేను మీకు ఫర్దర్గా చూపిస్తాను. దీన్ని రీపాట్ చేయాలి, అప్పుడు మీకు ఎలా ఏమేమి కలిపాను అనేది మీకు చూపిస్తాను. మొక్కల్ని ఎప్పుడూ కూడా ఎస్పెషల్లీ ఇలాంటివి మనం పెంచుకోవాలి అనుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్న వెజిటబుల్స్ నుంచి ఏమైనా ట్రై చేయొచ్చా రీగ్రోత్ అనేది ఒక్కసారి ఆలోచిస్తే మ్యాక్సిమం ఇంట్లో ప్రతి ఒక్కరికి కూడా మొక్కలంటే ఇష్టం పెరుగుతుంది. మనం ప్రతిదానికి నర్సరీకి వెళ్ళి తీసుకొచ్చామనుకోండి, వీళ్ళు అనవసరంగా ఖర్చు పెడుతున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి వస్తుంది, ఎప్పుడో అప్పుడు మనకు కూడా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్ రాకుండా ఇంట్లోనే ఇలా మీరు కూడా ట్రై చేయండి. మేము పిల్లలకు కూడా నేర్పించండి. ఈ మొక్క చూడండి, ఇప్పుడు కరెక్ట్గా 10 days అయింది. మొక్క ఎంత హెల్తీగా పెరిగిందో చూడండి. సేమ్ అదే కుండీలో ఇప్పటి వరకు నేను పెద్దగా ఏమీ ఇవ్వలేదు. ఈ కంపోస్ట్ కూడా నేను ఆ సాయిల్ మిక్స్లో కలిపిందే తప్ప ఏమీ ఇవ్వలేదు. అండ్ వాటర్ మాత్రం చాలా తక్కువగా, మార్నింగ్ అండ్ ఈవినింగ్ జస్ట్ ఇలా చిలకరించాలంతే కొంచెం కొంచెంగా. ఎందుకంటే దీంట్లో నేను కంపోస్ట్ అండ్ కోకోపిట్ కంప్లీట్గా యాడ్ చేశాను. కొంచెంగా మాత్రం రెడ్ సాయిల్, చాలా ఎంత ఆల్మోస్ట్ ఒక 10% యాడ్ చేసి ఉంటాను. అది కూడా కొంచెం వీటికి గ్రిప్ అనేది ఉంటుందని. సో ఆ కంపోస్ట్ నుంచి వచ్చే ఏమంటారు ఆ మినరల్స్ వీటికి సరిపోతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు మీరు 10 daysకి మార్చక్కర్లేదు. మీ మొక్కలు కొంచెం స్లో గ్రోత్ ఉంటే 10-15 daysలో మనం రీపాట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎప్పుడు కూడా చిన్న చిన్న పాట్లో పెంచుకోవాలి. ఇది చూడండి, నా చేతిలోకి వచ్చేస్తుంది ఇంత చిన్న పాట్లో. సో ఇలా ట్రై చేయండి. మీరు క్యారెట్ కూడా ట్రై చేయొచ్చు. నేనైతే నెక్స్ట్ వీడియోలో క్యారెట్ ట్రై చేసి ఎలా వచ్చింది, అసలు పెరుగుతుందా లేదా అనేది మీకు షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా ట్రై చేయండి. చూడడమే కాదు, మొక్కల్ని మనం కూడా పెంచుకోవాలి. ఎస్పెషల్లీ మన ఇంట్లో ఉన్న వెజిటబుల్స్తో ట్రై చేయాలి. అప్పుడే మన ఇంట్లో వాళ్ళందరూ కూడా మొక్కల్ని పెంచడంలో ఇష్టపడతారు. ఇప్పుడు ఈ మొక్కల్ని మనం దీనికన్నా కొంచెం పెద్దగా ఉన్న ఒక కంటైనర్లో పెట్టుకుందాము. నా దగ్గర ఇంకా కొంచెం పెద్ద కంటైనర్ ఉంటే బాగుండు. రైట్ నౌ పెద్దది లేదు. సో ఉన్న చిన్న కంటైనర్లోనే వీటిని మార్చేస్తున్నాను. ఎందుకంటే ఇదేదో ఇప్పుడు మార్చడం వల్ల పెద్దగా మనకి ఈల్డ్ వచ్చేస్తుంది, ఏదో కేజీలు వచ్చేస్తుందని కాదు కదా. సో ఎలా వస్తాయి వచ్చినాయి, ఒక మనకి ఎంత 100 grams వచ్చినా పర్వాలేదు. కానీ మనం దేని నుంచి యూజ్ చేసాము, చిన్న స్క్రాచ్ అంటే పైన ఒక తొక్క నుంచి మనం పెంచిన మొక్కలు కాబట్టి మనకి ఎంత వచ్చినా పర్వాలేదు, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అవునా? ఒక్కసారి మనం మొక్కలు పెంచడం ఇలా ట్రై చేస్తాం అనుకోండి, సక్సెస్ఫుల్గా అనిపిస్తే నెక్స్ట్ టైం ఏం చేస్తాం, ఇంకొన్ని ఎక్స్ట్రా కుండీల్లో మనం వీటిని ట్రై చేయొచ్చు. అలా మీరు కూడా ఒక్కసారి ఎక్కువ క్వాంటిటీలో మొక్కలు పెంచకుండా పెంచే చిన్న మొక్కలైనా పర్వాలేదు, 1-2 మొక్కలున్నా పర్వాలేదు, అవి సక్సెస్ఫుల్గా పెంచగలిగితే వాటి నుంచి ప్రాపర్గా
ఈల్డ్ మీరు తీసుకోగలిగితే మీరు సక్సెస్ అయినట్టే. కొంతమంది ఏంటంటే ఎక్కువగా మొక్కలు పెంచేస్తారు, కొన్ని ఈ బిల్డింగ్ మొత్తంగా నింపేస్తారు. అంత అవసరం ఉండదు. ఎందుకంటే ఎన్నాళ్ళు పెంచగలం మొత్తం బిల్డింగ్ మొత్తం? లాంగ్ టైంలో డెఫినెట్గా ఓపిక ఉండదు, లేదా మనం ఎటైనా జర్నీకి వెళ్ళాల్సి వస్తుంది. అన్ని మొక్కలకి వాటరింగ్ పోయాలంటే కష్టం. ఎవరిని అడిగినా మ్యాక్సిమం 1 or 2 days తప్ప ఎక్కువ రోజులు ఎవరు మన మొక్కలకి వాళ్ళు వచ్చి నీళ్ళు పోయాలంటే కష్టం అండ్ ఇష్టపడరు కూడా. సో లిమిటెడ్ ప్లాంట్స్ పెంచండి, కానీ మీ ఇంట్లోకి యూజ్ అయ్యే ప్లాంట్స్ పెంచండి. నేను వీడియోస్ చేయడానికి ముఖ్య కారణం కూడా ఇదే. గార్డెనింగ్ చెయ్యాలి, కాకపోతే చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవాలి. అంటే పెద్ద పెద్ద ఫర్టిలైజర్స్ కానీ పెద్ద పెద్ద కుండీల్లో పెంచక్కర్లేదు. సింపుల్గా మనకి అందుబాటులో చాలా తక్కువ కాస్ట్లో అయ్యే ఆ మెటీరియల్ తోటి మనము మొక్కల్ని పెంచుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొక మొక్కలు, అలా రకరకాల మొక్కల్ని మనం ఆ తక్కువ ప్రైస్లో తక్కువ క్వాంటిటీలో ఉన్న ఏరియాలో పెంచగలం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను పెంచుతున్న ఈ మొక్కలు మీలో ఎవరికైనా ఓన్లీ బాల్కనీ మాత్రమే ఉంటే మీరు మీ బాల్కనీ గార్డెన్లో కూడా ఈ మొక్కను పెంచవచ్చు. ఎందుకంటే చాలా చిన్న పాట్లో పెంచుతున్నాను. మీ దగ్గర ఒక 3-4 పాట్స్ ఉన్నాయనుకోండి, చిన్నవి, ఎంత 6 inches to 8 inches పాట్ ఉన్నా సరే ఈజీగా మీరు ఒక 10 మొక్కలు వీటిలో పెంచవచ్చు. ఈజీ కదా. సో గార్డెనింగ్ అనేది ఎప్పుడు కూడా కాంప్లికేట్ చేసుకోకుండా ఈజీగా పెంచుకోవాలి. వీటి రూట్ సిస్టమ్ చూపిస్తాను, ఒక్క నిమిషం చూడండి. సో ఇటుపక్క అంతా రూట్స్ ఉన్నాయి కదా, అటుపక్క ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా నేను వీటిని ముందుగా కొంచెం సాయిల్ని డిగ్ చేసి పెడతాను. ఇక్కడ చూడండి, అది చిన్నగా కట్ చేసిన లేయర్. సో దాని నుంచి రూట్స్ ఫామ్ అయ్యి ఇలా మనకిప్పుడు మొక్కలుగా తయారైనాయి అన్నమాట. వీటిని నేను ఎలా చూడండి అక్కడ తీసేసి ముందుగా వాటర్ తడిపి ఉంచాను. ఎప్పుడు కూడా అది ముఖ్యమైన ఒక టిప్. ప్రతి మొక్క, ఏ మొక్కైనా కావచ్చు, అది పెద్ద మొక్క అయినా చిన్న మొక్క అయినా, కుండీలో పెడుతున్నప్పుడు మీరు సాయిల్ మిక్స్ అంతా కూడా ఆ పాట్లో వేసిన తర్వాత వాటర్ ఇచ్చేయండి. వాటర్ మొత్తం అంతా సాయిల్ తడిచిన తర్వాత కొంచెంగా మీరు మట్టిని అటు ఇటు తీసి అప్పుడు ఆ పెట్టే కొత్త మొక్కను మీరు దాంట్లోకి నాటిని తర్వాత వాటర్ ఇవ్వండి. అప్పుడు కూడా కొంచెం లిమిటెడ్ వాటర్ ఇస్తే సరిపోతుంది. అంతేకాని ముందుగా మొక్కనంతా పెట్టేసి తర్వాత కుండీ మొత్తంగా వాటర్ నింపేశారనుకోండి, ఆ రూట్స్ అంతా కూడా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. సో రూట్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ టిప్ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే కొన్ని ఇయర్స్ వరకు మీరు పెట్టిన మొక్కలు హెల్తీగా గ్రో అవుతాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మన గార్డెన్లో నేను మీకు ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు చూపిస్తాను. 10 years నుంచి పెరిగే మొక్కలు ఉన్నాయి, 15 years 18 years నుంచి పెరిగే గులాబీ మొక్కలు కూడా ఉన్నాయి. నేను ఫాలో అయ్యే టిప్సే నేను మన వీడియోస్లో మీతో షేర్ చేస్తూ ఉంటాను. సో దట్ మీరు కూడా గార్డెనింగ్ అనేది చాలా సింపుల్ పద్ధతిలో ఇష్టంగా మొక్కలు పెంచుకోవచ్చు అని. వీటిని ఇలా మట్టిలో నాటిన తర్వాత మెల్లగా ప్రెస్ చేయాలి. ఎందుకంటే గట్టిగా నొక్కారనుకోండి ఆ రూట్స్ అంతా కూడా పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇవి కొంచెం లెంతీగా ఉంటాయి కాబట్టి మీరు నాటినప్పుడు కూడా ఇలా మొక్కలు లెంతీగా వచ్చే డెలికేట్గా ఉన్నాయి అనిపిస్తే ఏం పర్వాలేదు. నాటిన తర్వాత అటు ఇటు 2 sides ఒక ఎండు పుల్లలు ఏమైనా ఉంటే, చిన్న చిన్న స్టిక్స్ లాంటివి ఏమైనా ఉంటే అవి వాటికి సపోర్టివ్గా పెట్టి మీరు అటు ఇటు చిన్నగా థ్రెడ్తో కడితే సరిపోతుంది. సపోర్ట్ ఇస్తే ఈ మొక్క హెల్తీగా పెరుగుతుంది. అండ్ నాటిన తర్వాత ఒక 1 week తర్వాత మెల్లగా ఈవినింగ్ సన్లైట్కి ఎక్స్పోజ్ చేయాలి. పొటాటోస్కి ఈ కంప్లీట్ డైరెక్ట్ సన్లైట్ ఉంటేనే వాటి ఈల్డ్ ప్రాపర్గా ఉంటుంది. మనకి మొక్క తయారైంది కాబట్టి ఇప్పుడు మెల్లగా ఎండకి ఎక్స్పోజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. మార్నింగ్ అనుకోండి, మధ్యాహ్నానికి టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ మొక్కలు ఆ లీవ్స్ అంతా కూడా బర్న్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఈవినింగ్ టైంలో సన్ చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఆ టైం అలా ఎక్స్పోజ్ చేస్తూ స్లోగా వీటిని ఎండలో చేంజ్ చేసేయచ్చు. అండ్ చెప్పడం మర్చిపోయాను, మళ్ళీ వెరీ సూన్ నర్సరీ మేళా కూడా స్టార్ట్ అవబోతుంది. ఆ అప్డేట్స్ అన్నీ నేను మీకు ఫర్దర్ వీడియోస్లో ఇస్తాను. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటి? వీడియో నచ్చిందా, నచ్చలేదా, ఏదైనా పర్వాలేదు, మీ ఒపీనియన్ని మాత్రం షేర్ చేయడం మర్చిపోవద్దు.
అట్లీస్ట్ లైక్ బటన్ ఆర్ డిస్లైక్ బటన్ అన్నా నొక్కండి. See you again in another interesting video. Till then, happy gardening. Bye bye.